మనతో పాటు జనసేన సీనియర్ నాయకులు తోట జయంతి గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ మేడం. నమస్తే మేడం, ఈవెంట్ ఇంత ఘనంగా జరగబోతుంది కదా, మీ అభిప్రాయం మీ మాటలో తీసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడి పాదాల చెంత మహతిలో కోలా వెంకటేశ్వరరావు గారు నాకు 3 సంవత్సరాలుగా పరిచయం అయింది. ఆయన భార్య, ఆయన పిల్లలు ఈ వెల్ఫేర్ కోసం చాలా కష్టపడతారు. మనుషుల్ని ప్రేమిస్తారు, అందరినీ దగ్గర చేర్చుకుంటారు. అలా ప్రేమించిన దాంట్లో నేను ఒకదాన్ని తల్లిగా ఆయనకి. ఈ కార్యక్రమాలు ఎప్పుడు ఒకటి తర్వాత ఒకటి విజయవంతం చేస్తూ వస్తారు కోలా వెంకటేశ్వరరావు గారు. అందులో మహతిలో ఈ డ్యాన్స్ ప్రోగ్రాములు ఇవంతా చేస్తుంటే కళ్ళకు చాలా వినోదంగా ఉంటుంది. అందులో నేను కూడా చిన్నప్పుడు నృత్యం నేర్చుకున్నా. మా నాన్న మా అమ్మ నాకు నేర్పించారు. అవంటే నాకు చాలా ఇష్టము. అందుకోసమే నేను వస్తాను, వచ్చి ఇదంతా నేను వినోదంగా చూస్తూ ఉంటాను. ముఖ్యంగా అన్నమయ్య గారి పాటలంటే నాకు చాలా ఇష్టం. మేము ఎప్పుడు శోభారాజు క్యాసెట్ పెట్టుకొని ఆ పాటలు వింటానే ఉంటాం. గనికి ఆయన గరికి హరిప్రసాద్ గారు అనేసి అన్నమయ్య పాటలు పాడతారు కదా, ఆయన ఈ మధ్యలోనే కాలం చెందినారు. ఆయన పాటలంటే కూడా నాకు చాలా ఇష్టము, చాలా బాగా పాడేవారు. అందులో అన్నమయ్య వెంకటేశ్వరునికి అన్నమయ్య పద నృత్య ప్రదర్శన అంటే చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా మేడం, మీ ఇలాంటి పెద్దల సమక్షంలో ఇంత ఘనంగా ఈ ఈవెంట్ జరుగుతుందంటే నాకు చాలా గర్వంగా ఉంది. మీ మాటలో అసలు ఈవెంట్ ఇంత ఘనంగా జరుగుతుంది కదా? అవును, ఈ ఈవెంట్ ఈసారి కదండి, ప్రతిసారి చాలా ఘనంగా చేస్తారు మా కోలా వెంకటేశ్వరరావు గారు. ఆయన చాలా సంకల్ప బలంతో ప్రతి ఒక్కరిని పెద్ద వాళ్ళంతా పిలిచి, ఒక ఎమ్మెల్యే గారు కాదు ఇంతకుముందు, ఇప్పుడు పెద్ద వాళ్ళని భానుప్రకాష్ రెడ్డి కానీ, శామంతి శ్రీనివాసులు గారు కానీ, పసుపులేటి హరిప్రసాద్ గారు కానీ, ఇలా చదలవాడ కృష్ణమూర్తి గారిని కానీ పెద్ద వాళ్ళంతా ఆహ్వానించి చాలా ఘనంగా ఈ కార్యక్రమాన్ని కోలా వెంకటేశ్వరరావు గారు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ భార్య పిల్లలతో చాలా కష్టపడి చేస్తారండి. అందులో మేము కూడా భాగం పంచుకోవాలని చిన్న ఉడత భక్తిగా మేము కూడా వచ్చి ఇలాగా పాల్గొని చాలా సంతోషపడుతున్నాము. చాలా గర్వంగా కూడా ఉంది మాకు ఈ కార్యక్రమంలో, ఇంత ఘనంగా జరిగే ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు చాలా సంతోషం అండి. మహాపుణ్యక్షేత్రం అంటే మనకి గుర్తొచ్చేది తిరుపతి. అటువంటి తిరుపతిలో అసలు ఇంత ఘనంగా ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకుంటున్నారు కదా, మీ అభిప్రాయం? నా అభిప్రాయం అంటే నేను చాలా గర్వపడుతున్నానండి. నేను తిరుపతిలో పుట్టి పెరిగినాను. ఆయన ఏడుకొండల పాద సన్నిధిలో ఉన్నాను. అలాంటి చోట ఈయన కోలా వెంకటేశ్వరరావు గారి పుణ్యమా అని ఒక విధంగా ఆయన వల్ల ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా గర్వపడుతున్నా, చాలా సంతోషపడుతున్నాను. నేను ప్రతిసారి పిలుస్తారు, ఆయన ఆహ్వానిస్తారు, నేను వస్తాను. ఈ ఏడుకొండలవాడి పాదాల చెంత ఆయన నాద నీరాజనంలో ఎవరికండి సంతోషం ఉండదు, ఎవరికండి గర్వంగా ఉండదు? అట్లాంటి చోట వచ్చి మనం పాల్గొంటా ఉంటే, ఇంత ఘనంగా చేస్తుండేటప్పుడు దాంట్లో మనం ఉన్నామంటే అది ఒక అదృష్టమే కదండి. మరి అంటే ప్రజెంట్ జనరేషన్లో చిన్నపిల్లలు మాత్రం మొబైల్స్ యూజ్ చేయడం అట్లా ఉంటున్నారు. కానీ చిన్నపిల్లలందరినీ వాళ్ళ గురువులు వాళ్ళదైన రీతిలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఎంత శ్రద్ధతో వీళ్ళకి నేర్పించి ఇప్పుడు స్టేజ్ మీద ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారంటే వాళ్ళ పిల్లల గురించి మీరు ఆ విషయం ఎత్తుకుంటే వాళ్ళ తల్లిదండ్రులని చాలా గొప్పగా పొగడాలండి. ఆ తల్లిదండ్రులు ఈ కాలంలో పిల్లల చేతికి సెల్లులు ఇచ్చేసి వీడియోలు చూస్తున్నారు, పిల్లల చిన్న కార్టూన్లు చూసుకుంటున్నారు. అట్లా కాకుండా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాంకు వచ్చిన పిల్లల తల్లిదండ్రులకి నా వందనాలండి. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయం లేకపోతే పిల్లలు డ్యాన్సులు చేయలేరు. వాళ్ళ శ్రద్ధ తీసుకొని పిల్లలకి డ్యాన్సులు చెప్పించి ఇలాగ స్టేజ్ పైన తీసుకొచ్చి డ్యాన్సులు వేయడము చాలా సంతోషంగా ఉందండి. వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు పిల్లలందరూ కూడా మా తల్లిదండ్రులు నేర్పించేయడం, వాళ్ళ తల్లిదండ్రులకు నా వందనాలండి. ఎందుకంటే ఈ కాలము ఎవరు చూసినా సెల్లులు, కార్టూన్లు వాళ్ళ పనులు చేసుకొని పిల్లలకు సెల్లులు బారేసి అలా చేస్తూ, అలాంటి టైంలో
ఈ భరతనాట్యం నేర్పించి తల్లిదండ్రులు పిల్లలకి ఇలాంటి మహత్తర పుణ్యక్షేత్రం ఏడుకొండలవాడి పాదాల సన్నిధిలో మహతి అనే ఆడిటోరియంలో పిల్లలకు డ్యాన్సులు వేయించడము, ఆ డ్యాన్సులు వేస్తుంటే కన్నులు విందుగా మా లాంటి పెద్దలు చూడడము మాకెంతో సంతోషంగా, గర్వంగా, ఆనందంగా ఉంది. ఈ విషయంలో మాత్రం తల్లిదండ్రులు చాలా గ్రేట్ అండి. వాళ్ళకి వందనాలండి. ఏంటంటే పిల్లలకి అమ్మారు డ్యాన్స్ చెప్పించి తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోకపోతే పిల్లలు అలాగొచ్చి ఆ స్టేజీల పైన ముద్దుగా, ఎంత ముద్దులుగా చిన్న చిన్న పిల్లలు పావురాళ్ళు మారి చిన్న చిన్న డ్యాన్సులు వేస్తుంటే ఎంతో ఆనందంగా ఉందండి. చాలా అంతేకాకుండా ఈ కార్యక్రమం ఎంత మంచిగా జరుగుతుంది, మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ప్రముఖులు మీరందరూ ఉండబట్టే ఇంత ఘనంగా జరుగుతుంది మేడం. చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే.